బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన మీర్పేట్ మాధవి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు అతడిని కస్టడీకి తీసుకున్నారు. కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో గురుమూర్తికి సహకరించిన వారి వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో కుటుంబ సభ్యులను విచారించారు. అయితే అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్టులు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మీర్పేట్ మాధవి హత్య కేసుకు సంబంధించి ఎలాంటి విచారణలు జరుగుతూ ఉన్నాయి? ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి దాని గురించి? మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించడం జరిగింది. నిన్న ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో రిమాండ్ రిపోర్ట్ లోనే అంశాలన్నిటిని కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం గురుమూర్తిని మీర్పేట్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 10 రోజుల పాటు కస్టడీ కోరగా 5 రోజులు కస్టడీ అనుమతించిన కోర్టు దీంతో చెర్లపల్లిలో ఉన్న గురుమూర్తిని నిన్న మీర్పేట్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆయనని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి గురుమూర్తిని విచారించి హత్య చేసిన తర్వాత గురుమూర్తి ఆ శవాన్ని మాయం చేయడానికి ఎవరైనా సహాయం చేశారా, అతనికి ఎవరెవరు సహకరించారు, అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ లో సహకరించారనే దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం గురుమూర్తిని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉంచి పూర్తి వివరాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. హత్య తర్వాత ఈ రంపం గాని కొన్ని పదార్థాలు ఫినాయిల్ కూడా తీసుకొని వచ్చాడు ఇంట్లోకి, అంటే ఎవరైనా అతనికి సహాయం చేసి ఉంటారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మాధవి సెల్ ఫోన్ తో పాటు గురుమూర్తికి సంబంధించిన సెల్ ఫోన్ సిడిఆర్ లిస్ట్ అంతా కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఇక గురుమూర్తి ఇంట్లో సేకరించిన శాంపుల్స్ ఆధారాలు అన్నిటిని కూడా ఎఫ్ఎల్సీకి పంపించడం జరిగింది. ఎఫ్ఎల్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఎల్సీ రిపోర్ట్ ని కూడా కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. ఈ కేసులో గురుమూర్తికి శిక్ష పడే విధంగా అన్ని ఆధారాలు పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కస్టడీ 5 రోజుల పాటు కూడా గురుమూర్తికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు సేకరించాలి, అతనికి సహకరించింది ఎవరు, బయటి నుండి ఎవరైనా సహకారం అందించారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే గురుమూర్తిని కస్టడీలో పోలీసులు విచారిస్తున్నారు. సురేష్, అంటే ఇప్పటివరకు ఈ కేసుకు మనకు తెలిసినంత వరకు మాత్రం ఒక్కడే ఈ హత్య చేశాడు, ఒక్కడే ఈ ప్లాన్ చేసి మర్డర్ చేశాడు అన్న విషయాలు తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దీని వెనకాల ఇంకెంతమంది ఉన్నారు అనే విచారణ చేస్తున్న కొద్దీ బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ మధ్య సహకరించలేదు, కొన్ని విచారణ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు కోర్టులో కూడా అరవడం అదన్నీ చేశారు. సో ప్రజెంట్ పాలిగ్రాఫ్ టెస్ట్కి మరి గురుమూర్తి ఎంతవరకు సహకరించే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే మొదట హత్య చేసిన తర్వాత గురుమూర్తి పోలీసుల ముందు చెప్పిన విషయాలన్నీ కూడా కొద్దిగా నమ్మలేదు పోలీసులు మొదట. ఎందుకంటే ఇంత క్రూరంగా హత్య చేసి ఒక ఆధారం కూడా దొరకకుండా డెడ్ బాడీని మాయం చేసి ఉండడు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానించారు. కానీ ఆ దిశగా అన్ని దర్యాప్తుకు ముందుకు వెళ్లి సీసీ ఫుటేజ్ పరిశీలించగా, సెల్ ఫోన్ నెట్ టవర్స్ అన్ని సిగ్నల్స్ పరిశీలించిన తర్వాత గురుమూర్తి చెప్పేది నిజమే అని చెప్పేసి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయడంతో కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. క్లూస్ టీమ్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా, బ్లూరే సంబంధించి టెక్నాలజీ ద్వారా కొన్ని ఆధారాలు గురుమూర్తి ఇంట్లో సేకరించడం జరిగింది. బాత్రూమ్ లో బ్లడ్ శాంపుల్స్ తో పాటు బకెట్ కు ఉన్నటువంటి బ్లడ్ మరకలు కూడా కొన్ని సేకరించడం జరిగింది. ముందుగా పథకం ప్రకారమే భార్యని హత్య చేయాలనుకున్న గురుమూర్తి మృతదేహాన్ని మాయం చేస్తే ఈ కేసు చిక్కుముడిగా ఉండిపోతుంది, ఎప్పటికీ కూడా ట్రేస్ కాదు కాబట్టి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.